సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్. సో ఈరోజు మనం ఏడున్నామంటే కర్తాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాం. ఈసారి 70th ఇయర్ కాబట్టి 70 అడుగుల వినాయకుడు అయితే వీళ్ళు పెడుతున్నారు. మనకు చూడొచ్చు ఇప్పుడే గణపతి పనులు అనేది స్టార్ట్ అవుతున్నాయి. జస్ట్ ఇప్పుడే మనకి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయిందనమాట. మీకు పోస్టర్ కూడా చూపిస్తాను. సో ఈసారి మనకి అతి భారీ గణపతి అనమాట. మన భారతదేశంలోనే ఇంత పెద్ద గణపతిని మనం ఎక్కడ చూడలేము. సో 70 అడుగుల వినాయకుడు. మన గణపతి పక్కన చూస్తే ఒక సైడ్ ఏమో బాలరాముని విగ్రహము, అలాగే ఇంకో సైడు మనకి రాహుకేతు విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే మనకి గణపతి పక్కన శ్రీనివాస కళ్యాణం విగ్రహం, అటు శివపార్వతుల విగ్రహం కూడా ఉంది. సో ఇప్పుడు చూస్తే మీకు ఎగ్జాక్ట్గా ఇది బాలరాముని విగ్రహం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇంకా వర్క్లోనే ఉంది. సో గణేషుని అయితే ఇంకా మట్టి పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా 35 days అయితే ఉంది వినాయక చవితికి. సో మనకి ఈలోపు వినాయకుని అయితే రెడీ చేశారనుకుంటున్నాము. ఈసారి లేట్ అయింది మనకి వినాయక చవితి. సో గైస్, కర్తాబాద్ పోస్టర్ అయితే ఓపెన్ అవుతుంది. టైం 9:40 అవుతుంది. ఎగ్జాక్ట్ 9:40కి కర్తాబాద్ పోస్టర్ అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు మనం. సో ఈసారి 70 feet గణపతి అనమాట. సో మీరు చూస్తే ఈసారి అతి భారీ గణేష్ అనమాట. మన ఇండియాలోనే పెద్ద గణేష్ ఉంది. సో మనకి ఇవాళ మట్టి పనులు అయితే స్టార్ట్ అయినాయి. గణేష్ ఉంది. సో ఈసారి పనులు అయితే లేట్ అయినాయి, బట్ మనం చూసుకోవచ్చు గణపతి అయితే. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ స్వామి ఏదైతే మెయిన్ తల కాకుండా. సో ఈసారి మనకి స్వామివారి చుట్టుపక్కల దేవతామూర్తులు ఉన్నారు. అలాగే ప్రతిసారి ఉండేటే దేవతామూర్తుల పైన నాగుంపాములతో అయితే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. 70 అడుగుల గణపతి అనమాట. మనకి ఈసారి చూడొచ్చు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఈసారి 2024. తెలంగాణలో టాలెస్ట్ వినాయకుడు అనమాట. హాయ్ బ్రో, జై గణేష్ మహారాజ్ కి. సో మనకి ఏఆర్కే బ్రో కూడా వచ్చినాడు అనమాట. చూడండి, బ్రో వీడియోస్ ఫాలో అవుతాం మనం రెగ్యులర్గా. సో గైస్, మనం చూడొచ్చు కర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా వచ్చారు మన పోస్టర్ ఓపెనింగ్ కి. జై సప్తముఖ వెంకటేశ్వర స్వామి ఏ రకంగా ఉంటాడు అని చెప్పి ప్రదర్శించడానికి ఈరోజు ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. మొదలు పెట్టుకొని మరి వినాయక చవితి మొదలైనప్పటి నుండి నిమజ్జన వరకు కూడా మరి ఈరోజు చాలా మంది పాత్రికేయులు మధ్య నుంచి ఉన్నారు. సమావేశానికి మీడియా సభ్యులు. సో గైస్, ఇక్కడ చూస్తే మనకి కర్తాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్, అలాగే గణేష్ చైర్మన్ వాళ్ళైతే అందరు ఉన్నారనమాట. పోస్టర్ అయితే ఇప్పుడే ఓపెన్ అయిపోయింది. తెలుసు కదా, ఈసారి ఇండియాలోనే బిగ్గెస్ట్ గణేష్ అనమాట. మనకి 70 feet గణపతి, మనకి టాలెస్ట్ వినాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు ఈసారి. సో మీరు పబ్లిక్ కూడా చూడొచ్చు, చాలా మంది పబ్లిక్ అయితే వచ్చినారు. జై శ్రీ గణేష, గణపతి బప్ప మోరియా. సో ఈసారి పనులు అనేది లేట్గా స్టార్ట్ అయినా కూడా మనకు చాలా తొందరగా వర్క్ అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళు, గణపతి వర్క్. సో మనకి ఇంకా 32 days ఉంది గణేష్ ఫెస్టివల్కి. సో కాబట్టి మనకి 2-3 days ముందే మనకి వినాయకుడు అనేది దర్శనం ఇస్తాడనమాట. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ మనం 70 అడుగుల గణపతి ముందు అయితే ఉన్నాము. ఇప్పుడే గణపతి పోస్టర్ రిలీజ్ అయింది. జై అఫీషియల్ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు గణపతి చూస్తే ఈసారి 70 years వినాయకుడు అనమాట. మీరు గణపతికి లెఫ్ట్ సైడ్ చూస్తే బాలరాముని విగ్రహము,
అలాగే గణపతికి రైట్ సైడ్ లో చూస్తే ఎలుక పక్కన రాహు కేతులు అయితే ఉన్నారు మనకు. అలాగే వినాయకుని పక్కన చూస్తే శ్రీనివాస కళ్యాణం యొక్క విగ్రహాలు. అలాగే మీకు అటు సైడ్ చూస్తే శ్రీ శివపార్వతుల కళ్యాణం విగ్రహం అయితే అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఇలా డేట్ August 2 9:30కి అయితే మనకు పోస్టర్ అయితే రిలీజ్ అయింది. మీరు ఒకసారి మళ్ళీ చూడొచ్చు గణపతిది. ఇదే అనమాట అఫీషియల్ పోస్టర్. ఫస్ట్ మన ఛానల్లోనే రిలీజ్ చేస్తున్నాము. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనమాట. 70 అడుగుల విగ్రహం అయితే ఈసారి మనకుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇంకా మనకి గణపతి అయితే రెడీలోనే ఉందన్నమాట. ఇంకా 32 డేస్ అయితే మనకి ఇంకా పనులు అయితే జరగాల్సి ఉంది. సో మట్టి పని అయితే మనకి నిన్ననే స్టార్ట్ అయిందనమాట. సో కేవలం మనం ఖైరతాబాద్ అప్డేట్ పోస్టర్ చూపిద్దామనే అంత దూరం నుంచి వచ్చినాం మనము ట్రాఫిక్లో కూడా. సో 9:30 ఎగ్జాక్ట్ పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. చూడొచ్చు మనకి బడా గణేష్ ముందు అయితే ఉన్నామన్నమాట. ఇంకా కేవలం 35 డేస్లో మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి మనకి ఇంకా పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే వారు కూడా వచ్చారనమాట. మనకి వారే అఫీషియల్గా పోస్టర్ ఓపెన్ చేశారు. సో మనకి చాలా మంది చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇప్పుడే ఇంత పబ్లిక్ ఉన్నారంటే వినాయక చవితి వచ్చినాక ఇంకెంత పబ్లిక్ ఉంటారో మనం ఆలోచించాల్సింది. సో మనకి ఇండియా టాలెస్ట్ గణపతి అనమాట. 70th ఇయర్ ఈసారి 70 అడుగుల గణపతి అయితే వీళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు. సో గాయస్ కొంచెం దూరం వచ్చి అయితే చూపిస్తున్నాం. మళ్ళా మీరు చూడొచ్చు ఈసారి అతి భారీ గణేష్ మనకి వినాయక చవితి వచ్చినాక కూడా మీకు అఫీషియల్ వీడియో కూడా రిలీజ్ చేసా. సో ఫస్ట్ పోస్టర్ అనమాట మన యూట్యూబ్ ఛానల్లోనే. సో ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా 35 డేస్ ఉంది వినాయక చవితికి కాబట్టి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మనం ఖైరతాబాద్ ముందైతే ఉన్నాం. ఎగ్జాక్ట్ బడా గణపతి ముందైతే ఉన్నాము. రైట్. సో మనకి ఎక్కడ చూసినా యూట్యూబర్సే, ఎందుకంటే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అయింది కాబట్టి మీకు మొత్తం యూట్యూబర్సే ఉన్నారు చాలా మంది. అఫీషియల్గా ఎంత తొందరగా పోస్టర్ చూపిస్తాము అందరికీ సబ్స్క్రైబర్స్ కానీ. సో మీరు చూడొచ్చు స్వామివారి పాదాలు అయితే మట్టి వర్క్ అయితే నిన్ననే స్టార్ట్ అయిందనమాట. 70 అడుగుల వినాయకుడు ఈసారి మనకి. సో బాలరాముని విగ్రహం ఇటు చూస్తే ఇంకా వర్క్లోనైతే ఉంది. సో మనకు 35 డేస్ ఉంది కాబట్టి ఇంకా వినాయక చవితికి ఈలోపు అయితే వీళ్ళు పనులు అనేవి చాలా తొందరగా పూర్తి చేస్తున్నారు. సో మనకి ఇంత పెద్ద వినాయకుడు చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి మనకి. 70 అడుగుల వినాయకుడు మనకి. నమస్కారం అండి. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మనం ఏడున్నామంటే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నామన్నమాట. ఈసారి 70 feet గణేష్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఈసారి 70th ఇయర్ అనమాట. మనకి ఈరోజే 9 o'clock అయితే పోస్టర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనకి గణేషుని పక్కన చూస్తే రాహు కేతు అలాగే బాలరాముని విగ్రహం కూడా ఉంది. సో ఇటు సైడ్ చూస్తే మనకి శివపార్వతుల కళ్యాణం, సో అటు సైడ్ చూస్తే శ్రీనివాస కళ్యాణం విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి September 7th నాడు అయితే మనకి వినాయక చవితి పండుగ వచ్చింది. సో ఈసారి మనకి గణేషుని విగ్రహం అయితే పనులు కొంచెం అయితే లేట్ అయినాయి. కాకపోతే వీళ్ళు అన్న వాళ్ళు అయితే చాలా దగ్గరుండి తొందరగా అయితే పనులు ఏర్పాటు చేస్తున్నారు అనమాట. వీళ్ళు పగలు రాత్రి కష్టపడి అయితే పనులు చేస్తున్నారు. ఈసారి మీరు గణేషుని అయితే చూడొచ్చు. మనకు రూపము గణేషునికి అటు ఇటు మనకి దేవతా మూర్తులతో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట గణేశుడు. అట్లాగే ప్రతిసారి గణేషుని పైన ఉండే నాగ సర్పం అయితే ఖచ్చితంగా ఈసారి కూడా ఉంది. సో మనకి 70th ఇయర్ కాబట్టి ఈసారి చాలా ఘనంగా అయితే వేడుకలు చేస్తున్నారు. సో మనకి ఇంకొక 30-35 డేస్ ఉంది కాబట్టి పనులు కూడా వీళ్ళు చాలా తొందరనే చేస్తున్నారు. వినాయక చవితికి ఇంకా ఒక 2-3 రోజుల ముందే మనకి అఫీషియల్గా గణేషుని అయితే దర్శనం అయితే అందరికి ఇస్తారు. సో